హాయ్ అన్న. హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైసీపీ రావాలన్నా. ఎందుకని వైసీపీ రావాలనుకుంటున్నారు? అందరికీ ప్రజలకు మంచి చేశాడు కాబట్టి వైసీపీ రావాలి, అందుకని రావాలనుకుంది. సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయి? అన్నీ అందుతున్నాయి. ఏమేమి పొందారు మీరు సంక్షేమ పథకాలు? నాకు స్కాలర్షిప్ పడింది, 15,000 మా పిల్లలకి పడ్డాయి, మా తమ్ముడు వాళ్ళకి. దాని తర్వాత బాగానే వచ్చింది. ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు డబ్బులు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతలు అవుతున్నారని చెప్పని ఆపోజిట్ వాళ్ళు అన్నారు. దాన్ని మీరు ఎలా ఏకీభవిస్తారు? ఇప్పుడు ఆయన అన్ని ఇచ్చాడు కాబట్టి సోమరిపోతులు అవుతున్నారు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు వస్తా అంటున్నారు, దీనికన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు. మరి అప్పుడు ఇంకా ఎక్కువ సోమరిపోతులు అవుతారు కదా, మరి అది కూడా పాయింటే కదా. మరి అప్పుడు కూడా సోమరిపోతులు అవుతారు కదా. ఇక్కడ జరిగేది ఏమి ఉండదు, ఎవడి కష్టం వాడు చేసుకుంటాడు. కాకపోతే ఏం జరుగుతుందంటే గుంటూరులో వచ్చేసరికి మేమందరం పైన జగన్ చూసుకొని ఓటేస్తున్నాం 1 టౌన్ వరకు. మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మటుకు ఏం చేయట్లేదు, ఒకసారో 2 సార్లు కనపడ్డాడు. సో మాకు మటుకు వాళ్ళు కూడా కొద్ది కోఆపరేట్ చేయాలి, ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే మేము చూసి ఓటేస్తున్నాం, ఆయన చూసేస్తున్నాం, జగన్ గారిని చూసి ఓటేస్తున్నాము. వీళ్ళైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అది అంటే ఇప్పుడు జగన్ గారు చూసుకుంటే జగన్ గారు ఒక వైపు ఉన్నారు, అటుపక్క వామపక్ష పార్టీలందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. 170 కొడతారంట. 170 కొట్టినా కొట్టకపోయినా నుంచునేది మటుకు మేము కొట్టేది మటుకు మేమే అన్నా. మళ్ళీ జగన్ గారి పరిపాలనకి వస్తుంది. వాళ్ళు ఎంతమంది ఉండని ఏమైనా అనుకోని సింగిల్గానే వస్తాడు, కొట్టేస్తాడు. కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పూర్తిగా మద్యపానం నిషేధం చేసి నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నారు కదా, పూర్తి మద్యపానం జరిగిందంటారు? పూర్తి మద్యపానం జరగలేదన్నా. కాకపోతే ఏం జరిగిందంటే కొంతమంది గుద్దబలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంది కొంచెం రేట్లు పెంచితే నా కొడుకు పిచ్చి, నా కొడుకు తాకుండా ఉంటారు, ఇళ్ళల్లో ఆడవాళ్ళు అన్న బాగుంటారు అని రేట్లు పెంచుతారు. ఈ నా కొడుకులు ఏం చేస్తారు, అయినా ఏం చేస్తారు, అలవాటు పడ్డ కోడి అదే పనిలో ఉన్నట్టు అదే పనిలో ఉన్నారన్న. అది తాగుతూనే ఉంటారు, తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు. పూర్తి మద్యపానం నిషేధం అంటే ఎక్కడా లేదు ఇప్పుడు వరకు. చెప్పడానికి చెప్పారు అంతే, తగ్గడానికి చాలా వరకు తగ్గించారు. ఇప్పుడు క్వార్టర్ తాగేవాళ్ళు ఇప్పుడు హాఫ్ తాగేవాళ్ళు ఆ రేటు పెడితే ఇప్పుడు క్వార్టరే వస్తుంది. సో హాఫ్ తాగేవాళ్ళని క్వార్టర్ తాపించాడు, కొంతవరకు తగ్గింది. ఆ విధంగా కొద్దిగా తగ్గింది. మళ్ళీ జగన్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? ఎలాంటి అభివృద్ధి అన్న, ఆయన కుక్కలు నుంచోబెట్టిన గుంటూరులో లేకపోతే ఎక్కడ నుంచోబెట్టినా ఆయనే గెలుస్తారన్న. అది అంటే ఎమ్మెల్యేగా ఎవరు నిలబెట్టినా కానీ సీఎం జగన్ మాత్రం అవుతారు. అసలు వాళ్ళతో మాకు సంబంధం లేదన్న. పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనపడితే అట్లా గుచ్చుతాం ఓటు. అది ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ఇంకో 2 చెప్తారు.